నలుగురు పోలీసులు ఉన్నారు. బట్ ఏం చేస్తాం, ఎవరికి హెల్మెట్ లేదు. పాపం ఒక ఆన పెట్టుకెళ్తుంది ఇక్కడ మనలాగే క్లాసిక్ బండి. లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఏమన్నా కానీ పాపం మోస్ట్లీ లైక్ ఖచ్చితంగా హెల్మెట్ అయితే క్యారీ చేస్తారు, చేయాలి కూడా, అది మన మంచికే. కానీ కొంతమంది చేయరు, ఏం చేస్తాం, అది మన హ్యాండ్లో లేదు. నేను లాస్ట్ ఇయర్ కరెక్ట్ ఇదే డేటు, మీకు గుర్తుందో లేదో, బీభత్సంగా బండి స్కిడ్ అయినది. బండి స్కిడ్ అయ్యి కంప్లీట్గా కంప్లీట్గా 6 స్టిచెస్ పడ్డాయి నా లెఫ్ట్ లెగ్కి. కరెక్ట్ ఇదే డేటు 1 ఇయర్ బ్యాక్. కర్ణాటకలో ఉన్న గుల్బర్గాకి వెళ్ళేసి రిటర్న్ వస్తున్నాను నేను. రిటర్న్ వస్తూ ఉంటే ఇట్లా ఇన్సిడెంట్ అయింది. నా ముందు కారు వాడు సడన్గా బ్రేక్ వేసాడు గుంటుందనేసి. వాడి తర్వాత ఇంకో బైక్ తర్వాత నేను. సో ఆల్మోస్ట్ బైక్ క్రాష్ అయిపోయేది, తప్పించేసాను. బట్ తప్పిస్తే బండి అయితే స్కిడ్ అయింది. స్కిడ్ అయితే నేను మా బావగాడు ఇద్దరు పడ్డాం. లక్కీలీ మా బావకి ఏం దెబ్బలు తగలేదు, నాకైతే 6 స్టిచ్లు పడ్డాయి. సో అయినో అప్పటికి నాకు లెవెల్ 2 జాకెట్ ఉంది కాబట్టి, లెవెల్ 2 జాకెట్ హెల్మెట్ ఉంది కాబట్టి చాలా అంటే చాలా సేవ్ అయినా ఆ రోజు. వీళ్ళకి తెలియదు సేఫ్టీ, ఇంపార్టెన్స్ ఆఫ్ సేఫ్టీ వీళ్ళకి తెలియదు మోస్ట్లీ. దెబ్బ పడితే మళ్ళీ కోలుకోలేము గాయస్. నేను అందుకే ఇప్పటికి కూడా కొద్దిగా డబ్బులు ఎక్కడైనా కుదిరితే ఒక రైడింగ్ ప్యాంట్ ఒకటి, రైడింగ్ షూస్ ఒకటి కొనుక్కుంటే నాకు సెట్ అయిపోతుంది, కంప్లీట్ సెట్ వస్తుంది, నాకు టెన్షన్ ఉండదు అన్నట్టు ఆలోచిస్తుంటాను. అంటే ఒక 20,000 పోతే పోయినా పర్లేదు, కొద్దిగా అరేంజ్ అయితే తీసుకుందాము అనేసి. సో అట్లుంటుంది.